నిజంగా నేను చెప్తున్నా 1996 నుంచి 99 2000 సంవత్సరం వరకు ఆయన పరిపాలన మాత్రం నా భూతో నా భవిష్యత్తు. చాలా స్ట్రిక్ట్గా కసితో తపన చేసేటట్టు కనపడ్డారు. 2014 19 కనపడలా. ఇప్పుడు మరీ బేల్తనంగా ఉంది. ఎంతమంది మహిళలు లేదా ఒంటరి మహిళలు లేదా ఉద్యోగాలకు వచ్చేవాళ్ళు ఎంతమంది దగ్గర ఈ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారు చెప్పమనండి. ప్రతి చోట పోలీసులు కూడా వాళ్ళ యాప్ డౌన్లోడ్ చేసుకోమనాలి. దాన్ని స్పందించే వ్యవస్థ ఉండాలి. దాని మానిటరింగ్ వ్యవస్థ ఉండాలి. ఎక్కడుందండి వాళ్ళ? చంద్రబాబు నాయుడు గారు ఇదే సమస్య వచ్చినప్పుడు నసరపట్టు అనుకుంటా ఇంతకుముందు అధికారంలో ఉండగా ఆ నీచుడు దుర్మార్గుడు చెట్టుకూరు వేసుకుని చచ్చిపోయాడా చంపేశారా వేరే సంగతి. న్యాయం జరిగిందని జనం ఆనందపడ్డారు ఒకప్పుడు. నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ సంతోష్. అమ్మాయిల పైన చేయాలంటే భయపడేలా చేస్తా అన్న చంద్రబాబు ఎక్కడ, ప్రశ్నిస్తా అన్న పవన్ కళ్యాణ్ ఎక్కడ? ఈ విషయం పైన మేడం అనిత గారు సీరియస్గా స్పందిస్తారా అనే విషయం పైన మాట్లాడడానికి మన ముందున్నారు చెల్సన్ శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం సార్. సీఎం చంద్రబాబు నాయుడు గారు అమ్మాయి పైన చేయాలనుకుంటే భయపడేలా చేస్తా అన్నట్టు స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రశ్నిస్తా అన్నట్టు పవన్ కళ్యాణ్ అన్నారు. ఏవి సార్ అని చెప్పేసి అడుగుతున్నారు. మేడం అనిత గారు సీరియస్గా స్పందిస్తారా ఈ విషయం పైన? యాక్చువల్గా అడగాల్సింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రురాలు శ్రీమతి అనిత గారిని. చంద్రబాబు నాయుడు గారు ఇదే సమస్య వచ్చినప్పుడు నసరపట్టు అనుకుంటా ఇంతకుముందు అధికారంలో ఉండగా ఆ నీచుడు దుర్మార్గుడు చెట్టుకూరు వేసుకుని చచ్చిపోయాడా చంపేశారా వేరే సంగతి. న్యాయం జరిగిందని జనం ఆనందపడ్డారు ఒకప్పుడు. వరంగల్ దగ్గర సజ్జనార్ గారు ఉండగా ఏం జరిగిందో, ఎన్కౌంటర్ ఏం జరిగిందో చూశారు మీరు. అలాగే దిశని దారుణంగా దుర్మార్గం చేసిన నలుగురికి ఎలాంటి శిక్ష వేసే చూశారు. అంటే చట్టాన్ని తీసుకోకూడదు అనేది న్యాయమే పక్కన పెట్టుకుందాం, కానీ ఆక్రోశం, ఆవేదన ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకుముందు ఏదో బాగుందని నేను అన్నాను. ఇంతకుముందు పాలకొల్లని కాదు, పాలకొల్లో కానీ ఇవాళ విషయంలో మాత్రం స్పందన తక్కువగా ఉంది. ఇలా 3 సార్లు కలిస్తే ఇంతకుముందు జగన్ గారు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఇవాళ దిశ చట్టం అన్నా మిగతా వీళ్ళు తీసుకొచ్చిన చట్టం అన్నా ఏ విధంగా పనిచేస్తుందండి? కనీసం యథారాజ్య తదా ప్రజలాగా ఇవాళ మహారాష్ట్రలో అయితే ఒక గర్భిణి మీద దారుణం చేసి మహిళా కమిషన్ దగ్గరికి వెళ్తే పట్టించుకోలేదు. ఆవిడ ఇవాళ జ్యోతిష్ గారితో ఏం జరిగిందో చూసాం మనం. దుర్మార్గం. నేను ఇవాళ మాట్లాడుతూ ఉన్నాను, ఆంధ్రప్రదేశ్లో ఇంత దారుణం జరుగుతుంది. అక్కడ ఆల్రెడీ మహిళా కమిషన్ చైర్మన్ కింద ఒక పోరాటం నుంచి వచ్చిన శైలజ గారు ఉన్నారు. దే షుడ్ టేక్ ఇట్ వెరీ సీరియస్లీ అండి. ఇవాళ రాష్ట్ర హోంశాఖ మంత్రురాలుగా శ్రీమతి అనిత గారు ఉన్నారు. ఇవాళ నేను కళ్యాణ్ గారి గురించి ఎక్కువ మాట్లాడాను. ఎందుకంటే ఉత్తరాది సనాతనవాదిగా మనవాదిగా మారిపోయారని చెప్పి పేరున్న కళ్యాణ్ గారి గురించి. ఎందుకంటే సుగాలి ప్రీతి విషయంలో ఏం జరిగిందో మనం చూసాం. ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ ఎందుకు సైలెంట్ అయిపోయారో కూడా అర్థం కాదు. ఇంతకుముందు చేసాక నా వల్ల లాభం జరిగిందంటే లాభం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ తర్వాత కూడా మాట్లాడారు కదా మీరు. ఇవాళ మహిళల విషయంలో జరుగుతున్న అన్యాయాల మీద రాష్ట్ర ప్రభుత్వం ఒక ఇంతకుముందు షీ టీంలో అన్ని మిగతా చోట్ల పెట్టినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు అక్కడ అంటే అంటే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వెంటనే ఎక్కడ పడితే అక్కడ స్పందిస్తే వెళ్తున్నారు ఉంటే భయంతో అవుతుందండి. సమాజం నైతిక పరివర్తన రావాలని మనందరం ఒప్పుకుంటాం, కానీ చట్టం కఠినంగా వ్యవహరిస్తుందనే భావం పోతుంది. చంద్రబాబు నాయుడు గారు అధికారం వచ్చినప్పుడు ఎంత కఠినంగా ఉంటానని చెప్పారో నిజంగా నేను చెప్తున్నా 1996 నుంచి 99 2000 సంవత్సరం వరకు ఆయన పరిపాలన మాత్రం నా భూతో నా భవిష్యత్తు. చాలా స్ట్రిక్ట్గా కసితో తపన చేసేటట్టు కనపడ్డారు. 2014 19 కనపడలా. ఇప్పుడు మరీ బేల్తనంగా ఉంది. వాళ్ళ రాష్ట్ర హోంశాఖ మంత్రి గారు ఆవిడ చూస్తున్నారా శాఖనే, లేదా లోకేష్ గారు చూస్తున్నారా? సరే ఇది ఎవరు చూసినా సరే వాళ్ళు చర్యలు అయితే తీసుకోవాలి కదా. అబ్సల్యూట్గా ఇవాళ మన శ్రీకాకుళం తీసుకున్నా, ఒంగోలు తీసుకున్నా సరే, ఆ పార్టీ వాడు చేసి ఈ పార్టీ వాడు నేను దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. ఏ పార్టీని ఎవరన్నా ఎందుకు ఉపేక్షించాలి అసలు వాళ్ళ? అందువల్ల నా అంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే తక్షణమే దీని మీద మీరు చట్టాలు చాలా చేశారు, కానీ చట్టాన్ని వాళ్ళ అమలు తీసుకొచ్చే పరిస్థితులు తీసుకుంటలేదు, సీరియస్గా కూడా లేదు. చట్టాన్ని మీరు చక్కగా అమలు చేయగలిగితేనే వాళ్ళ రాష్ట్రం ఇవాళ మీరు శాంతి పద్ధతులు అదుపు ఉంటేనే కుదురుతుంది. ఇప్పుడు రెండోది రెడ్ బుక్ రాజ్యాంగం అని ఇందాక అన్నారు మీరు. ఇవాళ నేను దాని గురించి చక్కగా మీరు వ్యవస్థల్ని మీరు రక్షించండి, వ్యవస్థలు మిమ్మల్ని రక్షిస్తాయి. ఒకప్పుడు మీరు వ్యవస్థ కిటికీ తీశారు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి తలుపులు తీశారు. తప్పు కూడా జరిగింది అది విధానం. వాళ్ళు మీరు కప్పులే తీసేటట్టున్నారు. రేపు పొద్దున వచ్చిన తర్వాత ఇంకో పాలకులు మారితే కనుక ఎలాంటి పరిస్థితులు వస్తాయి మీరు గమనిస్తున్నారా? మీరు వ్యవస్థను ఏదైతే ఉందో
దాన్ని వ్యవస్థను కాపాడండి. ధర్మో ధర్మిత క్షిత, ధర్మాన్ని కాపాడండి మీరు. ఇష్టం వచ్చినట్టుగానే వ్యవస్థలను వాళ్ళు తీసుకున్నారు, మనం తీసుకున్నాం, లేకపోతే ఎవడు పడతాడని గుడ్లు తన్నిద్దాం. మా చూశాను కదా డైలాగ్స్ అటు ఇటు వస్తున్నాయి. అబ్సల్యూట్లీ నాన్ సెన్స్, నథింగ్ బట్ నాన్ సెన్స్. తక్షణమే నేను చెప్తున్నానండి, అక్కడ శ్రీకాకుళం జిల్లా నుంచి అనంతపురం జిల్లా వరకు మీరు ఇమ్మీడియట్గా కనుక చర్యలు తీసుకోకపోతే, మీరు పోలీస్ స్టేషన్లో కూడా స్పెషల్ కూడా ఫోన్లే సరిగ్గా పనిచేస్తావు కొన్ని చోట్ల. వాళ్ళు ఎక్కడ ట్రాకింగ్ అనేది సిగ్నల్స్ కూడా ఎక్కడ ఇబ్బంది వచ్చినప్పుడు ఎంతమంది, ఇంకోటి కూడా చెప్తాను, నాకు సర్వే దయచేసి మీరు చేపించి పెట్టగలుగుతారా? ఎంతమంది మహిళలు లేదా ఒంటరి మహిళలు లేదా ఉద్యోగాలకు వచ్చేవాళ్ళు ఎంతమంది దగ్గర ఈ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారు చెప్పమనండి. ప్రతి చోట పోలీసులు కూడా వాళ్ళ యాప్ డౌన్లోడ్ చేసుకోమనాలి. దాన్ని స్పందించే వ్యవస్థ ఉండాలి, దాని మానిటరింగ్ వ్యవస్థ ఉండాలి. ఎక్కడుందండి ఇవాళ?